మంచిర్యాల జిల్లా చెన్నూరులో పంపకాల జాతర సాగుతోంది. ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చిత్రాలతో గోడ గడియారాలు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా గోడ గడియారాలు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? రేఖ, ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ పార్టీ పంపిణీ ఏదైతే పంపకాల జాతరను ప్రారంభించింది. మనం చూస్తున్న ఏదైతే విజువల్స్ లో గడియారాలు ఉన్నాయో గోడ గడియారాలను ఏదైతే చెన్నూరు పట్టణంలో పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ కు సంబంధించిన చిత్రాలతో కూడిన గోడ గడియారాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా గోడ గడియారాలు ఒకటి రెండు కాదు, ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఈ గోడ గడియారాలు పంపిణీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా వేల సంఖ్యలో ఎవరైతే ఓటర్లకు పంపిణీ చేసి వచ్చే పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఈ విధంగా ఎన్నికల నిబంధనలు, కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తూ ఏదైతే అభ్యర్థిని గెలిపించమని తాయిలాలు, అదేవిధంగా ఓటర్లకు ఎరేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎవరైతే పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ వారిపై చర్యలు తీసుకోలేని విధంగా కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థిపై కూడా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇస్తుంది. రేఖ, రైట్ అంజయ్య, అయితే ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారో వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయా? అధికారులకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? రేఖ, ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతనే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ విధంగా వేల సంఖ్యలో గోడ గడియారాలు పంపిణీపై ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఈ గోడ గడియారాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు పంపిణీ చేశారనే అంశంపై కూడా సమగ్రమైన విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరు అనేది తేలితే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రేఖ, రైట్ అంజయ్య, అయితే ప్రస్తుతం అయితే చెన్నూరులో ఈ వ్యవహారం అంతా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ ఏరియాలో ఈ గోడ గడియారాలు కానీ, ఇంకా ప్రలోభ పెట్టే వస్తువులు కానీ డంప్ చేసి ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రేఖ, ప్రధానంగా ఈ చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. చెన్నూరు ఏదైతే, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 3 నియోజకవర్గాలు ఉన్నాయి. చెన్నూరుతో పాటు మంచిర్యాల, అదేవిధంగా బెల్లంపల్లి వంటి ఏదైతే 3 నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈశ్వర్ పోటీస్తున్నారు. ఈశ్వర్ ఇప్పటికే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఏదైతే ఓట్లను ఏదైతే ఎరలో భాగంగానే ఆ ఓట్లను ఏదైతే ఓటర్లకు కలువ పెట్టి ఆ ఓట్లను కొల్లగొట్టడానికి ఈ విధంగా గోడ గడియారాలు, అదేవిధంగా మిగతా వస్తువులు, క్రీడా సామాగ్రి పంపిణీ చేస్తున్నారనే సమాచారం ఉంది. ఆ సమాచారంతోనే అధికారులు కూడా దాడులకు సిద్ధమవుతామని చెప్తున్న పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.